హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదా అండి. మరి క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. అంత బాగుంటుందండి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అనేది. ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యంని తీసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పావు గంట సేపు దీన్ని బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి చిక్కటి పాలని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలని బాగా మరిగించండి. ఇక్కడ పాలనేది నేను 1 లీటర్ కంటే ఎక్కువగానే తీసుకున్నానండి. పాలు మరిగేలోగా మనకి ఇక్కడ క్యారెట్స్ని తీసుకొని వీటిని రెండు వైపులా ఇలా సైడ్స్ని కట్ చేసి క్యారెట్స్కి పైన చెక్ ఏదైతే ఉంటుందో ఆ పైన పొట్టుని ఇలా తీసేయండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రేటర్ సహాయంతో ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు మాత్రమే ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. ఇలా అయితేనే మనకి ఈ పాయసం తింటున్నప్పుడు అక్కడక్కడ ఈ క్యారెట్ తురుము అనేది తగులుకుంటూ ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి, ఈ విధంగా క్యారెట్ తురుము అనేది ఇలాగా రెడీ చేసుకొని దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఒక బౌల్లోకి వేసుకోండి. మనకి ఇలా వేసుకొని చేస్తే క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుముని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యారెట్ తురుముని ఇలా బాగా ఫ్రై చేయండి. దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఈ క్యారెట్ తురుము అనేది ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేయండి. ఇలా కలుపుకుంటూ తురుము అనేది మాడకుండా దీనిని ఇలాగా కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకొని పాయసం చేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈ విధంగా రెడీ అయిన ఈ తురుముని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలానే జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఇవి కూడా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. దానిలోకి 1 కప్ వరకు బెల్లం తురుముని తీసుకోండి. మనము ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుముని తీసుకున్నామో అదే కప్పుతోటి సేమ్ క్వాంటిటీ తోటి బెల్లం తురుముని తీసుకొని దానిలోకి హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెల్లంని బాగా కరిగించండి. మనకి బెల్లం అనేది కరిగిపోతే చాలండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా కరిగించేస్తే సరిపోతుందండి. ఇలా బెల్లం అనేది మనకి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పాలు అనేవి మనకి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ మీగడ మొత్తం ఇలా పక్కకు మొత్తం ఉన్న మీగడని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని కూడా ఒకసారి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ సగ్గుబియ్యంని బాగా ఉడికించండి. మనకి మధ్య మధ్యలో ఈ పాలు అనేవి అడుగంటకుండా ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మందపాటి గిన్నెని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యం అనేది మనకి ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న క్యారెట్ తురుముని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ పాయసం అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా క్యారెట్ తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలపండి. మనకి క్యారెట్ తురుము అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు దీనిని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా దీనిని బాగా ఉడికించండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలు చిక్కబడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 3-4 వరకు ఇలాచీలని ఇలాగా దంచి వేసుకోండి. ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలపండి. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి మనకి పాలు అనేవి అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కడుపుకుంటూ ఈ పాయసంని ప్రిపేర్ చేసుకోండి. ఈ క్యారెట్ అలానే ఈ సగ్గుబియ్యం ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానివ్వండి ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా కూడా తింటారండి. ఇప్పుడు చూడండి మనకి క్యారెట్ తురుము అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని చిక్కబడేంత వరకు ఇలా బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి దీనిని ఇలా బాగా కలపండి. చూడండి మనకి క్యారెట్ తురుము అనేది ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని గోరువెచ్చగా ఉన్నంత వరకు బాగా చల్లారనివ్వండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బెల్లం సిరప్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. లేకపోతే పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మనకి పూర్తిగా చల్లారి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బెల్లం సిరప్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలా బాగా కలపండి. ఇలా పాయసం అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పాయసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఈ పాయసంని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. ఇలా రెడీ అయిన ఈ పాయసంని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి అలానే చల్లారిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అదిరిపోద్దండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.